హాయ్ వెల్కమ్ టు కళ్యాణ్ డైరీస్. టైం వచ్చి సెప్టెంబర్ 5, టైం వచ్చి 9:30 అయితే అయింది. 9:30 పిఎంకి వీడియో అయితే షూట్ చేస్తున్నా. అండ్ చాలామందికి ఈరోజు చెప్పాలి, ఈరోజు టీచర్స్ డే, ఉపాధ్యాయుల దినోత్సవం. అండ్ చాలా వరకు టీచర్స్ డే అనేది మన స్కూల్ డేస్లో అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసేవారు. ఎప్పుడైతే మా కాలేజెస్లో వచ్చేసరికి అంటే ఒక పీజీ ఆ టైంలో ఈ సెలబ్రేషన్స్ అనేవి బాగా తక్కువ ఉంటాయి. అయితే ఈరోజు మార్నింగ్ టీచర్స్ డే కదా, కాలేజీలో ఏం జరిగింది అండ్ ఈరోజు ఒక గొడవ అయితే జరిగింది, పెద్ద గొడవ జరిగింది నాకు అండ్ ఒక కాలేజీలో ఉన్న ఒక అతనికి నాకు పెద్ద గొడవ జరిగింది. ఇద్దరు అమ్మాయిలు ఉన్నాం, మేము ముగ్గురం ఒక అరగంట సేపు ఆపేయడం మమ్మల్ని. ఏం జరిగిందో మొత్తం వివరంగా చెప్తాను. అయితే మార్నింగ్ లేవడమే ఈరోజు టైం టేబుల్ అయితే కుదరలా. మార్నింగ్ 7కి లేచా, 7 to 7:30 రెడీ అయ్యి 7:30 కాలేజ్ స్టార్ట్ అయ్యి కాలేజ్కి వెళ్ళేటప్పటికి 9:30 అయితే అయింది. అయితే నా ఫోన్లో రీఛార్జ్ అయితే లేదు, రీఛార్జ్ అయిపోయింది. రీఛార్జ్ అయిపోతే నేను ఏం చేశానంటే, మోరోవర్ నేను ఇది మీతో చెప్పుకోవాలి, ఎందుకంటే వీడియోస్ అయితే చేస్తున్నాను కానీ వ్యూస్ అయితే లేవు. వీడియోస్ చేస్తున్నా, చాలా వీడియోస్ చేస్తున్నా, డైలీ ఏదో ఒక వీడియో పెడుతున్నా కన్సిస్టెంట్గా, బట్ రీచ్ అయితే లేదు అసలు. బట్ కొత్త ఛానల్కి అయితే పెట్టి ఒక వారం 2 వారాలు అవుతుంది. బట్ నమ్మకం ఉంది, ఏదో ఒక రోజు అంటే ఒక సంవత్సరం అంటే ఏదో ఒక రోజు వెనక్కి వచ్చి వీడియోస్ చూసుకుంటే నాలో ఉన్న కాన్ఫిడెన్స్ ఎలా ఉంది, అప్పుడు నేను ఇలా ఆలోచించేవాడిని అన్నది నాకు కనిపిస్తుంది కదా. నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఇలా ఈ విధంగా ఎవరో ట్రై చేయలేదు. యూట్యూబ్లో ఇలా డైరీ రూపంలో వాళ్ళు రాసుకుంటుందని చెప్పింది ఏది లేదు. నేనైతే అనుకుంటున్నా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. కాకపోతే ఇది రికమెండ్ చేయాలి, టైం పట్టిద్ది. కొత్త ఛానల్ కాబట్టి కొంచెం టైం పట్టచ్చు. బట్ మోర్ ఎవర్ ఓకే, నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా ఛానల్ సక్సెస్ అవుద్ది. ఇప్పుడైతే మహా అయితే 10 మంది చూస్తున్నారు. ఆ 10 మందికే చెప్తున్నాను అనుకుంటాను నేను, పర్లేదు తర్వాత చూడొచ్చేమో. అయితే ఇలాగైతే జరిగింది కదా. అయితే వీడియోస్ చేస్తున్నాను, ఇది పక్కన పెట్టేస్తే కాలేజ్కి అయితే వెళ్ళాను. బ్యాలెన్స్ లేక మాకు ఈరోజు ల్యాబ్ అయితే ఉంది. అంటే 9:30 to 1 వరకు ల్యాబే, నాన్ స్టాప్, ఇంకా బ్రేక్ ఉండదు ఏముండదు. అయితే ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ ల్యాబ్కి వెళ్తే ఇక్కడ కాదన్నారు క్లాస్. తర్వాత అలా అటు ఇటు పైకి కిందకి తిరిగితే ఒకటి వచ్చి ఇలా మా క్లాస్ వాళ్ళు వచ్చి, మా సార్ వచ్చి, ఇక్కడ కాదని మీకు ఎగ్జామ్ రా ఈరోజు, ఎగ్జామ్ అని తెలియకుండా కూడా వెళ్ళిపోయింది చూడు. నిజంగా షాక్, నేను ఎగ్జామ్ అని తెలియదు నాకు నిజంగా. అంటే టైం టేబుల్ కట్టి ఏం చూడలేదు నేను, నార్మల్గా వెళ్ళిపోయాను. మా సార్ ఎగ్జామ్ అంటే నాకు ఫ్యూజులు ఎగిరిపోయింది. ఏంటి ఇప్పుడు ఎగ్జామ్, ఏంటి ఏ ఎగ్జామ్ అంటే, ఎగ్జామ్ అన్నది తెలుసు, ప్రాక్టర్ ఎగ్జామ్ అని ఆన్లైన్లో రాయాలి. అయితే సెమిస్టర్ అంత ఎగ్జామ్ కాకపోయినా ఇది ఒక ఇంపార్టెంట్ ఎగ్జామ్, కంపల్సరీగా రాయాలి. అయితే దానికి ఒక హాల్ టికెట్ టైప్ని మాకు భవన్స్ అనేది ఉంటాయి కాలేజెస్లో, ఈ బ్లాక్ కాదు ఈ బ్లాక్ అని చెప్పి సిట్టింగ్ కూడా ఇచ్చారు దానికి. అలాంటిది నెంబర్ లేక నాకు ఎక్కడ రూమ్ నెంబర్ ఏం తెలియదు, నేను ఫోన్లో డౌన్లోడ్ చేయలేదు. అంటే నిన్న పెట్టారు గ్రూప్లో, బట్ నేను చూడలేదు. మా ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత చూసి అక్కడికైతే వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎగ్జామ్ స్టార్ట్ అవ్వాలి, నా అదృష్టం కొద్దీ 9:50కి అయితే వెళ్ళాను. 10కి స్టార్ట్ అయింది, 12:30 ఆ టైం వరకు. అయితే నేను ఎగ్జామ్లో చెప్పాను చాలాసార్లు, సిన్సియర్గానే రాస్తాను, నా ఓన్గానే రాస్తానని. అలా వచ్చిన ఈరోజు కూడా అన్నీ నా సిన్సియర్గానే రాశాను. బట్ కోడింగ్ దాంట్లో తెలిసి కూడా ఒకటి చేయాల్సి వచ్చింది, తెలిసి కూడా ఒకటైతే తప్పు చేశాను కోడింగ్. అంటే నా స్వతహాగా 95% నేను రాశాను, ఒక 5% మాత్రమే చేశాను, అది రాలేదు. ఇంకా తప్పని పరిస్థితిలో లాజిక్ తెలిసి రాయాల్సి వచ్చింది. బట్ దీనికైతే నేను ఒప్పుకుంటున్నాను, ఇది కూడా రాలేదన్న చాలా షేమ్గా ఫీల్ అవుతుంది. అంటే కోడింగ్ సంవత్సరం అయిపోయింది, టాపర్ ఇవన్నీ పక్కన పెడితే ఈ ప్రోగ్రామ్ కూడా రాలేదంటే జనాలు నవ్వుతారు. సో ఇన్ఫ్యాక్ట్ నేను రియలైజ్ అయ్యాను ఎక్కడ ఉన్నాను ఏంటనేది. బట్ ఇదైతే రిపీట్ అవ్వను, డైలీ నా కోడింగ్ జర్నీ ఇది కూడా చెప్తాను. సో పర్లేదు, ఒకసారి ఓడిపోయినందుకు మాత్రం ఏం కాదు. మీరు కూడా ఎగ్జామ్ హానెస్ట్గానే అటెంప్ట్ చేయండి. మీరు ఎక్కడ ఉన్నారో మీకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఎక్కడ వీక్గా ఉన్నాం, దాన్ని బట్టి ఎక్కడ కష్టపడాలి ఏంటంటే తెలుసుకోవడం. అంటే క్లాస్లో చాలామంది చెప్పుకుని చాట్‌జీపీటీ వాడి పక్కన దాంట్లో చూసి చాలామంది రాశారు. బట్ మనం ఎక్కడున్నాం తెలియాలంటే మనకే తెలుస్తుంది, పక్కోడు ఎవడో ఏం చెప్పలేడు. బట్ ఎగ్జామ్ అయితే హానెస్ట్గానే అటెంప్ట్ చేశా. బట్ ఒక 5% మాత్రమే రిగ్రెట్ అన్నది ఏం లేదు. కానీ నాకు తెలిసింది నేను ఎక్కడ వీక్ ఉన్నానో, సో నేర్చుకున్నాను, మళ్ళీ అది రిపీట్ అవ్వనివ్వను. ఓకే, ఇదైతే జరిగింది. తర్వాత లంచ్ బ్రేక్. ఈరోజు టీచర్స్ డే కదా అందరికీ. అంటే టీచర్స్ డే నాడు టీచర్స్కి చెప్తే బాగా మంచిగా ఫీల్ అవుతారు. అంటే వాళ్ళని విష్ చేస్తే చాలా బాగా ఫీల్ అవుతారు. అంటే మామూలుగా ఫీలింగ్ కాదు. నేను ఇన్ఫ్యాక్ట్ చూసాను, అంటే 10th 9thలో ఏమైందంటే, నా చిన్నప్పుడు టీచర్స్ డే అయినా ఏదైనా ప్రతి క్లాస్కి వెళ్ళి ఆ టీచర్కి హ్యాపీ టీచర్స్ డే అని చెప్తే వాళ్ళు
కళ్ళలో ఒక స్పార్క్ కనిపిస్తుంది, ఒక నవ్వు ఉంటుంది, చాలా బాగుంటుంది. అది ఈరోజు నేను ఎక్స్పీరియన్స్ చేశాను. మా సార్ అంటే 9:30 to 1కి ఎగ్జామ్ అన్నాను కదా, ఈ ఎగ్జామ్లో మాకు వచ్చే సార్ని ఎవరో విషయస్ లేదు తెలియదు, కానీ ఎగ్జామ్ రాసేసి బయటకు వస్తుందా సార్కి షేక్ హ్యాండ్ ఇచ్చి, సరే హ్యాపీ టీచర్స్ డే అంటే ఆయన ఎంత అలా గ్రాటిట్యూడ్గా ఫీల్ అయ్యాడంటే నిజంగా కళ్ళల్లో ఆనందం నాకు ఇప్పటికీ కనిపిస్తుంది. ఒక చాలా ప్యూర్ స్మైల్ హార్టెడ్గా అయితే వచ్చింది. ఎక్సలెంట్ ఫీలింగ్. తర్వాత ప్రతి ఒక్కరికి చెప్పాను, వాళ్ళు కొంచెం ఒక మంచి ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే చిన్నప్పుడు తెలియక చెప్తాం అందరికీ, బట్ తెలిసి చెప్పడం అన్నది లేదు. బట్ టీచర్స్ డే సెలబ్రేట్ చేద్దామన్నారు, కారణాల వల్ల అయితే చేయలేదు. అయితే నేనేం చేశాను, మధ్యాహ్నం మాకు 1కి అయిపోయినాను కదా ఎగ్జాము, అది 1 to 2 లంచ్ బ్రేక్. మాకు ఎగ్జామ్ ఈరోజు 12కి అయిపోయింది. 12:50 కల్లా లంచ్ చేశాను. 1 నుంచి 2:30కి ఇంకో బ్లాక్ అయితే వెళ్ళాను. ఇక్కడ అసలు కూడా మొదలైంది ఇంకో బ్లాక్. అయితే బ్లాక్ మేము మామూలుగా మమ్మల్ని రానవరు, అందులోని ఈ మధ్యాహ్నం టైంలో అసలు రానవరు, 2:30 ఆ టైంకి రానవరు. అయితే వాళ్ళకి టీచర్స్ డే కదా, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి బాగా జరుగుతున్నాయని చెప్పి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి చూశాను. అక్కడ పెద్ద గొడవ జరుగుతుంది, సీనియర్స్కి జూనియర్స్కి మధ్య పెద్ద గొడవ. అమ్మాయిలు నార్త్ వాళ్ళు వీళ్ళందరూ నేపాలీ వాళ్ళు ఎక్కువ ఉంటారు అక్కడ, ఫారినర్స్ కదా, వాళ్ళ డ్యాన్స్లు అదంతా. ఒక 2:30 వరకు అక్కడ ఉన్నాం. 2:30 నుంచి బయటకు వస్తుంటే అక్కడ గాడ్స్ అని ఉంటారు. అంటే ఎలాగంటే ఇది ఒకటి బ్లాక్ అనుకో, ఇక్కడ గాడు, ఇక్కడ గాడు, ఇక్కడ గాడు, ఇక్కడ ఇలా మొత్తం కాపలా కాస్తూ ఉంటారు. అంటే మనకి కాన్సర్కి ఎలా ఉంటారో ఇక్కడ ఎలా ఉంటారు, ఇలా కేజీఎఫ్లోకి ఎలా ఉంటారో అలాగా ఈ మొత్తానికి బ్లాకులకి అన్నిటికీ ఎలా ఉంటారో. బయటకు వస్తుంటే ఎక్కడికి వస్తున్నారు, ఇలాగ సార్ని కలిసి ఫ్రెండ్స్ని కలిసి వచ్చాను అని చెప్తే మనోడు ఆగాను. నేను ఆకుండా వచ్చేసాను. నాతో 2 అమ్మాయిలు కూడా వచ్చారు, 2 అమ్మాయిలు నేను, మొత్తం 3 వెళ్ళాం. అయితే నేను ఆకుండా వచ్చేసాను. వాళ్ళు ఆగిపోయారు, భయపడిపోయారు. వాళ్ళు అడిచి అరుపులకి భయపడిపోయారు. నేను ఆగలేదు, లెక్కలేదు ఏంటి తొక్కంటే. వాడు ఆగమన్నాడు, ఆగితే బొక్క నేను ఆగనన్నాను. ఆయన చాలా ర్యాష్గా మాట్లాడాడు. తర్వాత నేను మాట్లాడాను. ఆ తర్వాత అమ్మాయిలు బెదిరిపోయి ఐడి కార్డులు ఇమ్మంటే నేను కూడా ప్రిన్సిపల్కి ఫోన్ చేస్తాను, ఈ బ్లాకు ఎక్కడ మీరు ఇదంతా చెప్పాడు. బట్ అదంతా పక్కన పెడితే నేను అసలు పట్టించుకోదు, పక్కన కూర్చుని ఏం పీక్కుంటావు పీక్కో అన్నాను. ఇంకా అలాగే ఉన్నాను. అలాగైతే బతిమల్లి ఆడే కాసేపు వెళ్ళిపోండి, మళ్ళీ రిపీట్ చేయకండి అది ఇది అన్నాడు. మొత్తానికి అయితే నేను వాడిని పట్టించుకోలేదు అసలు. అంటే గాడ్ అసలు అంటే ఇప్పుడు ప్రొఫెషనల్ పరంగా పక్కన వస్తే నాకు చాలా గౌరవం ఉంది. బట్ వాళ్ళకి తెలియదు అక్కడ మేము ఎందుకు వెళ్ళాం ఏంటన్నది. సినారీ అర్థం కాకుండా మీరు వెళ్ళడం వల్ల మాకు తిట్లు వస్తాయి అన్నాడు. ఒకవేళ మేము వెళ్ళినప్పుడే వాళ్ళు ఆపుండొచ్చుగా, అప్పుడు ఏదో పనులు చేసుకున్నారు, అతనిది తప్పు ఉంది కదా. మేము అక్కడికి వెళ్ళాం, మాది తప్పే ఒప్పుకుంటా. బట్ మేము వెళ్ళినప్పుడే ఆపాలి కదా, వచ్చినప్పుడు ఆపడానికి ఎందుకు? వెళ్ళినప్పుడు ఆపితే అప్పుడు అటు పని చేసేట్లేదు, చేయలేదు కదా. సో ఇందులో ఎవరు తప్పు అనుకుంటున్నారు కంప్లైంట్ చేయండి. అయితే అలా అయిపోయింది. అలా అయిపోతే వచ్చేసాను. 2:40 క్లాస్కి వచ్చాను. 2:40కి మళ్ళీ ఆయన నెక్స్ట్ పీరియడ్ రాలేదు. టీచర్స్ డే అని ఎవరికాళ్ళు సెలబ్రేషన్స్ అయితే పిచ్చగా చేసుకుంటున్నారు టీచర్స్ అందరూ. సో 2:40 to 3:30 వరకు అలా అందరితో చిల్లు కొడితే మేడమ్స్కి టీచర్స్ డే విషయం చెప్పి ప్రతి ఒక్కరికి వెళ్ళి ప్రతి ఒక్కరు మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా అలా మేడంతో కాసేపు ముచ్చట్లు పెట్టి బయటకు అయితే బయటకు వస్తే వినాయక చవితి కదా. వినాయక చవితి September 7 అనుకుంటున్నాను. అంటే ఎల్లుండు చాలామంది హాస్టల్స్ దూరం నుంచి వస్తారు కదా. రేపు సెలవు పెడితే శుక్రవారం నాడు, శనివారం సెలవు, ఆదివారం 3 రోజులు సెలవులు వస్తాయి కదా అని చెప్పి చాలా వరకు ఈరోజు మా క్లాస్ వాళ్ళు 3 అమ్మాయిలు అయితే వెళ్ళారు. వాళ్ళ కోసం అని చెప్పి నేను నార్మల్గా అయితే నేను బండి మీద వెళ్ళిపోతా, వాళ్ళ కోసం అని చెప్పి ఫుల్ రష్గా ఉన్న బస్సులో నుంచుని మళ్ళీ రావాల్సి వచ్చింది. అంటే అమ్మాయిలు కదని అలా నాకు సగం దూరం వచ్చి మళ్ళీ దిగి అక్కడ మళ్ళీ కాసేపు అలా ట్రావెల్ చేసి నడిచి బాగా కాళ్ళు నొప్పి లాగి ఒక 2-3 కిలోమీటర్లు నడిచినట్టున్నాను ఈరోజు. సరదా తీరిపోయింది. మొత్తం కాళ్ళన్నీ లాగి బాగా నీరసంగా ఉన్నాను. అసలు వీడియో పెట్టాలి వస్తే, బట్ ఈ కన్సిస్టెన్సీని బ్రేక్ చేయకూడదని చెప్పి ఇప్పుడు 9:30కి అయితే వీడియో మొత్తం షూట్ చేస్తున్నాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇప్పటివరకు ఏం చేశాను ఏంటనేది. బట్ ఆ గాడ్తో అన్నది వాళ్ళు చెప్పడం ఏంటంటే 2 అమ్మాయిలతో వాళ్ళైతే ఫుల్గా బెదిరిపోయారు. ఇదైతే మాకు లైఫ్ టైం గుర్తుంటుంది. ఇది మొత్తం చాలా గట్టిగా చేయడం, పెద్ద పెద్ద కేకలు. మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ, చుట్టూ ఉన్న వాళ్ళందరూ మా వంక చూశారు. నేను అసలు పట్టించుకోలేదు. బట్ ఇదైతే నా మెమరీ. ఎప్పుడు క్లాస్కి వెళ్ళడమే కాదు, ఎప్పుడు చదువుకోవడమే కాకుండా అప్పుడు వీళ్ళంటే తింకర పనులు కూడా చేయాలి. అప్పుడే మనకి లైఫ్లో గుర్తుంటుంది. నేను అప్పుడు చెప్పాను, ఎప్పుడు క్లాస్లే కదా అప్పుడు ఇలా కూడా వెళ్ళాలంటే ఇది సరిగ్గా తగిలింది. మొత్తం వాళ్ళిద్దరికి ఇంక జీవితాంతకాలం గుర్తుండిపోద్ది. బెదిరిపోయారు, మొత్తం చేతులు వణికేసినాయి. ఏదో తప్పు చేసినట్టు పట్ర చేసినట్టు ఆయన గార్డ్ ఆయన. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఫేస్ కూడా గుర్తులేదు. బట్ ఆ మూమెంట్ ఆఫ్ ది హీట్లో ఏదో అరిచి మాట్లాడడం తప్ప అసలు వాళ్ళకి సంబంధం లేదో అది. బట్ ఎక్కువ జీతం తీసుకున్న దానికన్నా ఎక్కువ పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కాలేజీలో అది వీళ్ళ కాలేజ్ అని ఫీల్ అయిపోతారు. ఇన్ఫ్యాక్ట్ ప్రిన్సిపల్, హెచ్ఓడి వాళ్ళే తక్కువ ఉంటారో, వీళ్ళు ఏంటో తెలియదు. బట్ ఓకే, ఎవరిది ఏం చేసినా ఎదుటి వరకు ఇబ్బంది కలిగకూడదు. సో ఈరోజు అయితే ఇలా అయింది మొత్తానికి. బట్ హాస్టలర్స్ అబ్బా ఇంటికి వెళ్తున్నప్పుడు వాళ్ళ ఆనందం చూడాలి, వేరే లెవెల్. బట్ ఇంటి నుంచి వచ్చేటప్పుడు కూడా వాళ్ళ బాధని చూడాలి, అదే అలాగే ఉంటుంది. బట్ లైఫ్లో కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. సో
వాళ్ళ జర్నీ అయితే అలా స్టార్ట్ అయింది, అలా వెళ్ళారు మొత్తానికి. వాళ్ళది ఒకళ్ళది ఏలూరు, ఒకళ్ళది అమలాపురం, ఒకళ్ళది చాగులు ఏదో అంటే చాలా దూరం నుంచి వచ్చారు వాళ్ళు. సో వాళ్ళకి వెళ్ళేటప్పటికి 8:39 ఆ టైమ్స్ అయితే అవుతాయంట వాళ్ళు వెళ్ళేటప్పటికి. నాకు తెలిసి వాడికి రీచ్ అయ్యే ఉంటారు మేబీ, మరి చూడాలి. ఇది ఈరోజు నా డైరీలో జరిగింది, మొత్తం వివరంగా చెప్పాను. సో ఇది ఆ గొడవ పడడం అన్నది కరెక్టేనంటారా, మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. టీచర్స్ డే ఈరోజు అంటే మేక్ ఏ విష్, సో ఇట్ మేక్స్ ఎ స్మైల్ ఆన్ యువర్ టీచర్. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ దెమ్ అండ్ యూ ఆల్సో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.